అఖండ అటు వాయిదా గురించి తప్ప మీడియాలో ఇంకే న్యూస్ లేకుండా పోయింది. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను, ఇటు డిజిటల్ మీడియాలోను ఎక్కడ చూసినా అఖండ అటు వాయిదా గురించిన న్యూసే దర్శనమిస్తూ ఉంది. ఎవరికి తోచినట్లుగా వారు రూమర్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు, వార్తల్ని రాస్తూ ఉన్నారు. దీని మొత్తం మీద ఇప్పుడు ప్రముఖ నిర్మాత అయినటువంటి సురేష్ బాబు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను, ఇటు డిజిటల్ మీడియాలోను ఎక్కడ చూసినా అఖండ 2 వాయిదాకు సంబంధించినటువంటి వార్తలే దర్శనమిస్తూ ఉన్నాయి. దీని మీద నిర్మాత సురేష్ బాబు గారు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన ఏమన్నారు, అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అఖండ 2 వాస్తవానికి ఈరోజు డిసెంబర్ 5వ తారీఖు భారీ ఎత్తున విడుదల కావాల్సి ఉంది. చాలా సినిమాకు బజ్జు బాగా వచ్చింది. అంటే సంక్రాంతి పండగ ఒక నెల ముందే చేసుకోవడానికి తెలుగువారు మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి విధంగా ఉండే. ఆల్ ఆఫ్ సడన్గా ఒక దుర్వార్త, బ్యాడ్ న్యూస్గా వచ్చింది. ఏమిటంటే అఖండ 2 కోర్టు ద్వారా, ఇంజెక్షన్ ద్వారా విడుదలను ఆపుదల చేశారు. అదేదో సమస్య పరిష్కారమైందని ఒక దశలో విన్నప్పటికీ కూడా అది కాలేదు. కోర్టు ఆర్డర్ ప్రకారం ఆపవలసి వచ్చింది. అది దీంతో డిసెంబర్ 4వ తారీఖు బెనిఫిట్ షో కూడా అయిపోయింది. 5వ తారీఖు ఓపెనింగ్ లేదు, 6వ తారీఖు అన్నారు. ఈ రోజు వరకు అంటే ఇప్పుడు మనం 5వ తారీఖు మాట్లాడుతున్నాం, మధ్యాహ్నం తర్వాత మాట్లాడుతూ ఉన్నాం. ఇంతవరకు అయితే కొలిక్ రాలేదు. అంటే ఒక సమస్య అంటే బయట ఏదో చిన్న చిన్న సమస్యలు, బయట ఫైనాన్షియల్ సమస్యలు ఎట్లాంటివి ఏవో పరిష్కారం అయింది. కానీ ఏదైతే మెయిన్ కేసుగా ఉన్నటువంటి ఎరోస్ అనే కంపెనీ యొక్క కేసు విషయం ఇంకా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. ఇది వాస్తవ పరిస్థితి. మీరు మీడియాలో విన్నటువంటి రకరకాల కథనాలు, రకరకాల మంది ఇన్ని వేల కోట్లు బాకీ అని, లేదా వాళ్ళు ఇంతమందికి బాకీ అని చెప్పేసి ఏదో అప్పులు ఉన్నాయని చెప్పేసి వివిధ రకమైన రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు సినిమా మీద. అది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే మేము మాట్లాడుతామంటూ ఇండస్ట్రీ తరపు నుంచి బాగా ప్రొడ్యూసర్ అయినటువంటి సురేష్ బాబు గారు మాట్లాడడం జరిగింది. అంటే ఒక సినిమా విడుదల ఆగిపోవడానికి కారణము రకరకాల కారణాలు ఉంటాయి. దాని మీద ఇటువంటి వార్తల్ని, కథనాల్ని ప్రచారం చేయడం మంచిది కాదు, మంచి వాతావరణం కూడా కాదు అంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు కదా. అవును, ఎందుకంటే సినిమా ఆగిపోతే అది నేను ముందు చెప్తున్నా, 24 క్రాఫ్ట్లో సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా 200 నుంచి 300 కుటుంబాలు ఈజీగా బ్రతుకుతాయి. ఒక సినిమా బాగా జరిగితే ఆ 300 కుటుంబాలకు మంచి జరిగినట్టు. ఒక సినిమా నష్టం వల్ల అయితే ఆ 300 కుటుంబాలు భవిష్యత్తు రేపటి నుంచి బ్రతికెట్లా అన్నట్టు కూడా ఉన్నటువంటి పరిస్థితులు. అంటే అన్నీ బాగుంటేనే సక్సెస్ రేట్ ఎంత ఉంటుందో చెప్తున్నారు. 2%, 3%. 100 సినిమా రిలీజ్ అయితే 2% సినిమాలు మాత్రమే సక్సెస్ రేట్ ఉంది. ఇంత క్రిటికల్ దాంట్లో వాంటింగ్ని మనం కావాలని గ్లిడ్జ్ పెట్టుకొని ఇట్లా సినిమా ప్రాపగండం చేస్తూ అంటే సంప్రదిస్తే జరిగిపోయేటువంటి సమస్య, ఘోరంత సమస్యను కొండంత తీసుకొచ్చుకొని సినిమా ఇండస్ట్రీని బదనాం చేయడం కానీ, సినిమాని ఇక్కట్లు పాలు చేయడం తగదు అంటూ సురేష్ బాబు గారు చెప్తున్నటువంటి ఉద్దేశం. ఓకే, అంటే సురేష్ బాబు గారి మాటలను ఎలా చూడాలి? నిజంగా ఈరోజు మొత్తం మెయిన్ స్ట్రీమ్లోను, అలాగే డిజిటల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ అఖండ 2 విడుదల వాయిదా పడిన దాని గురించే ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఏంటి అసలు? అంటే రకరకాల కారణాలు అయితే ఉన్నాయి. కొంతమంది ఏమో ఈరోజు సంస్థకి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు 28 కోట్ల రూపాయలు బకాయి ఉన్నట్లుగా, అలాగే మరికొంతమంది డిస్ట్రిబ్యూటర్లకి, ఫైనాన్సియర్లకు కూడా మొత్తంగా ఈ సంస్థ ప్రొడ్యూసర్లు 70 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. సినిమా విడుదల వాయిదా పడడంతో బాలయ్య బాబు గారు ఆ ప్రొడ్యూసర్ల మీద ఫైర్ అయినట్లుగా రకరకాల వార్తల్ని మనం చూసాం. ఏంటి అసలు దేంట్లో వాస్తవం ఉంది? ఏది నమ్మాలి? ఏం జరుగుతుంది అసలు? దీంట్లో మనం మీడియాలో వింటున్న అంత కూడా నిజం కాదు. అంటే అమౌంట్ ఫిగర్ కూడా అంత నిజమైన కాకపోవచ్చు. ఏది జరిగినా కూడా 2 పార్టీలు, అంటే ఇచ్చినవాడు తీసుకున్న వాళ్ళు వ్యక్తిగత విషయాలు, వ్యవహారాలు అవి. అది అంటే ఇంతకుముందు చెప్తున్నట్టు ఆధారాలు లేకుండా రాయడం కానీ, ఏదో 4 కోట్లు 10 కోట్లు దానికి 100 కోట్లు అని రాస్తున్నటువంటి కొంతమంది మీడియా సంస్థలు మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో అట్లాంటి రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ ఇష్యూ మాత్రం ఓన్లీ హీరోస్ కంపెనీ అండ్ 14 రిలీజ్ అనే సినిమా ప్రొడక్షన్ కంపెనీకి మాత్రమే ఇష్యూ. మిగతా అన్నీ కూడా కూర్చొని మాట్లాడితే సెటిల్ అవుతుండొచ్చు, లేదా అసలు ఎవరు. నిన్న ఒక దశలో మద్రాస్ హైకోర్టు ఈ సినిమా విడుదలకి స్టే ఇచ్చిన తర్వాత కోర్టు బయట సెటిల్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉందని చాలామంది భావించారు. ఈవెన్ నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు కూడా సినిమా విడుదలైతే వాయిదా పడదు, ఖచ్చితంగా సినిమా విడుదలవుతుంది అంటూ వారైతే
రంగం సిద్ధం చేసుకున్నారు. పాపం సినిమాకి వెళ్ళాలనుకున్నటువంటి ప్రయత్నం కూడా చేశారు. అనుకునే పరిస్థితుల్లో సినిమా అయితే వాయిదా పడాల్సినటువంటి పరిస్థితి చూసాం. అంటే ఈరోజు సంస్థకి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ 28 కోట్ల రూపాయల బకాయిలు ఉండటంతో పాటుగా మరికొంతమందికి కూడా బకాయిలు ఉందనేటువంటి వార్తలు అయితే బయటికి బలంగా వచ్చాయి. సో దాని మీద బాలయ్య బాబు గారు ప్రొడ్యూసర్ల మీద సీరియస్ అయినట్లుగా ఈ ఫైనాన్స్ అంశాన్ని చివరి వరకు నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు, ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటూ ఆయన అసహనం వ్యక్తం చేసినట్టుగా రకరకాల వార్తలను చూసాం. ఏంటి అసలు ఎలా చూడాలంటారు? వాస్తవానికి ఇక్కడ సినిమా హీరో తన ఒక జాబ్ హోల్డర్, అంటే ఒక సినిమా ఆయన ఎంతో అంత కూలి రెమ్యునరేషన్ తీసుకొని సినిమాకి పనిచేస్తాడు. ఆ సినిమా ప్రొడ్యూసర్ యొక్క వ్యక్తిగత లావాదేవీల గురించి అసలు బాధ్యం చేయకూడదు మనం. ఎగ్జాక్ట్. ఎందుకంటే ఒక నటుడు ఆయన నటించాడు, ఆయన ఏదో రెమ్యునరేషన్ అదేదో తీసుకున్నాడు. ఆ సినిమా తాలూకు కంపెనీ అంటారు సినిమా పరిభాషలో, ప్రొడక్షన్ కంపెనీ లేదా ప్రొడ్యూసరు, బ్యానరు, ఈ కంపెనీ వాళ్ళ యొక్క వ్యక్తిగత వివరాల్లో కానీ వాళ్ళ లావాదేవీలతో సంబంధం లేదు. ఎవరికైనా బాకీ ఉన్నప్పుడు ఈయన కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఒక నటుడిగా ఈయన చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ పెద్ద సినిమా అన్నప్పుడు ఒక 300 కోట్లు 500 1000 కోట్ల సినిమా ప్రాజెక్ట్ ఇది, 200 కుటుంబాలు బతికేటువంటి ప్రాజెక్ట్ ఉన్నప్పుడు, పెద్ద సినిమా అవుతున్నప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాల్సినటువంటి ఆ నిర్మాతలు అంటే వాళ్ళు కొంచెం నడుస్తుంది కదా, మనం ఎవరిని ఏం ప్రశ్నించాలని అనుకున్నారు, లేకపోతే సమస్యను చిన్నగా ఊహించుకొని తెగిన దాకా లాగారు వాళ్ళు. అంటే వాళ్ళు కూడా మోయలేనంత బరువుకు వెళ్ళిపోయారు. ఉన్న పలంగా చాలా అమౌంట్ కట్టాల్సి వస్తుంది అని కూడా అడుగుతున్నారు. అంటే జస్ట్ అంటే లిక్విడ్ అమౌంట్ అప్పటికప్పుడు 70 కోట్లకు పైగా అవసరమైంది అంటే అది చెల్లించాలంటే అప్పుడు భారంగా అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే సినిమా ఫైనాన్స్ విషయంలో ఇంట్రెస్ట్లు చాలా అధికంగా ఉంటాయి. మనం సాధారణంగా బ్యాంకు నుంచి అయితే 1.8 పర్ యానం ఏదో తీసుకుంటుంటాం, 18% లెక్క. లేదు అంటే 2%, ఇంకా అంటే మన ఊర్లలో 3% తీసుకుంటారు. కానీ సినిమా అనేది 10 రూపీస్ 15 రూపీస్ % ఏమంటే తీసుకుంటారు. అది చూస్తున్నాగానే 3 నెలలకు 6 నెలలకు తడిసి మోపడవుతుంటుంది. అట్లాంటి వాళ్ళు అంటే ఆ సినిమా అంత ఇంట్రెస్ట్ భరించే వాళ్ళు తీసుకుంటారు. అవి వసూలు చేసేటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళే ఇస్తూ ఉంటారు. ఎక్కడో సమస్య వచ్చినప్పుడు ఇట్లాంటి లీగల్ సమస్యలు వెరుకుతూ ఉంటారు. ఈ సమస్యలు చాలాసార్లు మనం చాలా వరకు విన్నాం. చాలా ఇప్పుడు పేర్లు ప్రస్తావించే అవసరం లేదు, కోర్టు దాకా వెళ్ళడం కానీ, సెటిల్మెంట్స్ చేసుకున్నారు, గుండాల దగ్గర రౌడీల దగ్గర పోయి కూడా సెటిల్ చేసుకునే వార్తలు కూడా విన్నాం. సో ఇంత పెద్ద కంపెనీ ఒక స్టార్ ప్రొడ్యూసర్తో స్టార్ హీరోతో చేస్తున్నప్పుడు అంత నెగ్లెక్ట్గా వ్యవహరించడం అనేది నిజంగా తప్పిదం. అది బాలకృష్ణ గారు ఇది ముందుగా చూసుకోకపోవడం కూడా ఆయనది కూడా కొంచెం అంటే చూడాల్సిన అవసరం కూడా లేదు. కానీ సినిమా అది బాలకృష్ణ గారి బాధ్యత కాదు. కాకపోతే అభిమానులు దృష్టిలో పెట్టుకొని సినిమా విడుదల వాయిదా పడిన నేపథ్యంలో అభిమానులు ఎక్కడ అసహనానికి లోనవుతారని ఆయనే ఇంకా బాధ్యతతో వ్యవహరించారు. తీసుకోవాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ టికెట్లు అమ్ముడుపోయి అమ్మేశారు. అంటే ప్రీమియర్ షోకి మనకు తెలుసు, బెనిఫిట్ షోకు 600 రూపాయలు పెట్టి బ్లాక్లో కొనేటువంటి అభిమానులు ఉంటారు. మనం చూసాం, అఫీషియల్గానే ఒక ఎమ్మెల్యే 5 లక్షలు పెట్టి కొన్నాడు. ఇట్లాంటి సామాన్య సగటులు ఇబ్బంది పడుతూ ఉంటారు. సినిమా అన్నప్పుడే అభిమానులు చాలామందికి ఎంతో శ్రమించి దూర ప్రాంతం నుంచి వచ్చి మిడ్ నైట్ సినిమాలు చూస్తానికి బైక్ల మీద వచ్చో ఈవెంట్ల మీద వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడేది కూడా మనం చూసాం. అంటే అభిమానులని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి ఆయన కొంచెం ఇన్వాల్వ్మెంట్ అయినారు. ఆయనకు వ్యక్తిగతంగా కూడా భోలాశంకర్ అని పేరుంది. అంతంత మాత్రాన ఈ బాకీ మొత్తం 14 రీల్స్ బాకీ మొత్తం ఆయన చెల్లించాలని అంటే భాగ్యం కాదు. బట్ పెద్ద మనిషిగా ఉండి వాళ్ళకి వీళ్ళకి ఏదైనా మధ్యవర్తిత్వంగా సెటిల్ చేసే అవకాశం ఉంటుండొచ్చు. బహుశా ఈరోజు రేపు మళ్ళీ మంచి వార్త వింటామని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.